నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభకు భారీగా తరలి వెళ్లిన కూటమి నాయకులు. మీడియాతో మాట్లాడిన వడ్డీ రఘురామ్ నాయుడు. నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరం నందు ఏర్పాటు చేసిన 2 ఏళ్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభకు భారీ ర్యాలీగా తరలి వెళ్లడం జరిగింది. ఈడవడ బడ్జెట్ అర్థంగా పెట్టేసారు, అర్థంగా పెట్టారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు అయిన సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా మరి సమావేశం భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈవేళ తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలు సఫలీకృతం చేయడంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతులయ్యారు. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇంకా 1, 2 చేయలేదు అని చెప్పి. మీరు ఎప్పుడు చేశారు? మీరు చేసిన వాగ్దానాలు మరి ప్రజల్లోకి వెళ్ళి అది గుర్తుంచుకోండి. మరి మద్యపాన నిషేధం చేస్తారన్నారు, చేశారా? డిఎస్సి 10 రోజుల్లో ఇస్తారన్నారు, ఇచ్చారా? 5 సంవత్సరాల్లో కూడా చేయలేదు. అలా కాకోకుండా నాసిరకం మద్యం అందించి ఈవేళ ట్రాన్స్పోర్ట్లో కూడా పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పి మరి అరెస్ట్ అవుతున్న పరిస్థితులు మీకే ఉన్నాయి. ఈడీ దాకా వెళ్ళిన కుంభకోణాలు. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా తీసుకెళ్లే మహానాయకుడు మనకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మరింత ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాగునీరు, ఏదైతే సాగునీరు మరి రాయలసీమ జిల్లాలకి, ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లాకి అత్యవసరమో ఆ ప్రాజెక్టులన్నీ కూడా మరి ఫుల్ఫిల్ చేస్తూ ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా గర్వంగా చెప్పుకోవటానికి మనకే ఇరిగేషన్ మంత్రి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిమ్మల రామానాయుడు గారు అనునిత్యం కష్టపడుతూ మరి నేను చూస్తూ ఉన్నాను, నెల వెలుగొండ ప్రాజెక్టుకి వెళ్ళి అది పరిస్థితులు చూసి ఇమీడియట్లీగా దాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. అలాగే పోలవరం పూర్తి అయిపోతా ఉంది. ఈవేళ ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి మన ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరుగుతుంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఈవేళ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అది మన భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 20 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులని ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంది. దాని మూలంగా యువత ఎక్కడా కూడా ఉద్యోగం లేదనే పరిస్థితి లేకోకుండా మరి ఉద్యోగ కల్పన, ఉద్యోగ భద్రత కలుగుతుంది. అంతేకాకుండా
ఈవేళ మీరు అందరూ చూడండి, తల్లికి వందనం పేరుతోటి ఇది వరకు అమ్మఒడి పేరుతో ఒకటి ఇచ్చారు, ఒక్కొక్కళ్ళకి ఇచ్చేవారు. ఈవేళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తాం. మీరు 2,000 రూపాయలు మేము చేసిన పెన్షన్ని 3,000 చేస్తాకి 5 సంవత్సరాలు పట్టేది. కానీ ఒకే ఒక్క రోజులో మరి 3,000 నుంచి 4,000 చేయడం, అది కూడా 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఆ రోజున ఇవ్వడం, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెల్లిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో రైతుల పరిస్థితి చులకనగా ఉందని, రైతులను ఆదుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే వెంటనే కంగారు పడి రైతుల గురించి ఈ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ విడుదల చేయడం ఎప్పుడూ జరుగుతున్నదే. ఇటీవల ఆక్వా రైతు సంఘ నాయకులు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ కూటమి ప్రభుత్వ హయాంలో పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి వారికి జరిగిన మేలు గురించి గుర్తు చేశారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి వెంటనే ఫీడ్ సీడ్ ధరలు తగ్గించాలని, లేకపోతే ఆక్వా రైతుల తరపున ఉద్యమం చేస్తామన్నారు. దాంతో వెంటనే నిన్న సాయంత్రం చంద్రబాబు ఆక్వా అధికారులతో సమావేశమై పెంచిన 10 రూపాయల ఫీడ్ ధరకు 2 రూపాయలు తగ్గించారు. ఫీడ్ ముడి సరుకులు తగ్గినా పెరిగినా కూడా ధరను పెంచుతూనే ఉన్నారు. ముడి సరుకు ధర పెరిగింది కాబట్టి పెంచామని చెప్పుకునే నాయకులు మొన్నటి వరకు తగ్గినప్పుడు ఎందుకు ఫీడ్ ధర తగ్గించాలని డిమాండ్ చేయలేదో చెప్పాలని, గత ప్రభుత్వ హయాంలో ముడిసరుకు పెరిగిందని ఫీడ్ ధరలను పెంచితే వెంటనే రోల్ బ్యాక్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. 0.92 నుండి 0.95 వరకు పెట్టిన పవర్ ఫ్యాక్ట్ని వెంటనే తొలగించాలని, ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రెడ్డి గారికి ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుంది, ఈ ప్రభుత్వం ఏ రకంగా దుర్మార్గ చర్యలు ఆక్వా రైతుల మీద పాల్పడుతుందనే విషయాలన్నీ కూడా రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 1-2 తారీఖుల్లో మీరు ఏదైతే ఈ ఫీడ్ ధరలను తగ్గించుకోకుండా మీరు వ్యవహారం చేసినట్టయితే ఈ రాష్ట్రంలో నా పర్యటన తప్పదు అని కూడా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. దీనికి కంగారుగా పడిపోయి నిన్న సాయంత్రం 3 గంటలకు రైతు ప్రతినిధులు, ఫీడ్ కంపెనీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, అప్సరా చైర్మన్ ఎవరైతే ఉంటారో చంద్రబాబు నాయుడు గారు పుట్టిన మీటింగ్ పెట్టి ఇవాళ 10 రూపాయలు వనామీ కల్చర్ కి ఫీడ్ ధర పెంచి 2 రూపాయలు తగ్గించారు. అలాగే టైగర్ ప్రాన్ ఫీడ్ ధర 12 రూపాయలు పెంచి 2 రూపాయలు తగ్గించారు. గతంలో 4 రూపాయలు పెంచారు, ఇవాళ 2 రూపాయలు తగ్గించారు. అయితే ఈ ముడి సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ ముడి సరుకులు తగ్గిపోయినప్పుడు కూడా రేట్లు పెంచారు, ముడి సరుకులు పెరిగినప్పుడు కూడా రేట్లు పెంచారు. మరి ముడి సరుకులు తగ్గినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన మీటింగ్ పెట్టి ఇవాళ 30 రూపాయలు తగ్గించాలని ఎందుకు మీరు డిమాండ్ చేయాలి? ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే 4 రూపాయలు తగ్గించారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసి ఒక కాల్ని ఇవాళ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఆక్వా రైతుల తరఫున నేను రోడ్డు ఎక్కుతాను, ఆక్వా రైతుల తరఫున నేను ఉద్యమిస్తానని చెప్పగానే ఒకటి మీటింగ్ పెట్టారు. ఇవాళ మీరు ఆ రోజు ముడి సరుకులు బాగా తగ్గినప్పుడు 30 రూపాయలు తగ్గించవలసిన పరిస్థితుల్లో 4 రూపాయలు తగ్గించారు. ఇవాళ ముడి సరుకులు పెరిగినాయని మీరు పేపర్ యాడ్లే ఇచ్చి 2 రూపాయలు తగ్గించారు. ఇది కరెక్ట్ అయినా అని చెప్తున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రూపాయలు 85 పైసలు పెంచితేనే ఏ ట్యాక్స్ అని చెప్పారు. మీరు ఇవాళ సిఎల్పి ట్యాక్స్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ట్యాక్స్ అంతా ఆ రోజు మేము రోల్ బ్యాక్ చేసి 3 సార్లు పెంచినటువంటి ఫీడ్ ధరలను రోల్ బ్యాక్ చేసి ఇవాళ మా ప్రభుత్వం యొక్క నిజాయితీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఇవాళ మీరు 10 రూపాయలు 12 రూపాయలు పూర్తిగా మీరు నిషేధించినట్టయితే మీ శుద్ధిని ఆక్వా రైతులు గుర్తించేవారు. అలాగే 0.90 to 0.95 వరకు మీరు ఏదైతే పవర్ ఫ్యాక్టర్ పెట్టారో అది కూడా రిమూవ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. మీరు ఎమ్మటే ఆ జీవోని రివైజన్ చేసి ఆ యొక్క కాజ్ నెంబర్ 4 ఏదైతే పెట్టారో జీవో నెంబర్ 169లో దాన్ని రిమూవ్ చేసి మీరు తక్షణమే రేపు 1వ తారీఖు నుంచే మీరు వచ్చే 1వ తారీఖు వచ్చే బిల్లుల్లోనే ప్రతి రైతుకి జోన్కి ఆక్వా జోన్కి సంబంధం లేకుండా రూపాయల సబ్సిడీ ఇవ్వాలని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున, ఆక్వా రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే కానీ, ఇవాళ ఆక్రా రైతుల పట్ల కానీ, కోకో రైతుల పట్ల కానీ, అలాగే మిగతా రైతుల పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తేనే కానీ మీరు స్పందించే పరిస్థితులు లేనందుకు మేము చాలా ఆక్వా రైతుల తరఫున, వివిధ పంటలు పండించే రైతుల తరఫున మేము సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతుల గురించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఇవాళ ఏదో ఉన్న హత్యా కార్యక్రమం జరిగింది.
దానికి స్పందించేటప్పటికి ఇమీడియట్ గా ఆఫీసర్ను సస్పెండ్ చేసేయటం, ఆఫీసర్ క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. అంతకుముందు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అంతకుముందు ఎందుకు చేయలేకపోతున్నారు? 10 రూపాయలు 12 రూపాయలు ఫీడ్ డబ్బు పెంచినప్పుడు మీరు ఎందుకు ఇలాంటి మీటింగ్ పెట్టలేకపోయారు? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇవాళ పెంచినటువంటి ధరలు తక్షణమే రిమూవ్ చేయాలి. అలాగే ఏదైతే మీరు జీవో నెంబర్ 169లో ఏదైతే పవర్ ఫ్యాక్టర్ 0.90 0.95 వరకు ఏదైతే పెట్టారో అది రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఆక్వా రైతులందరూ కూడా చెరువుల మీద 0.78% నుంచి 8% వరకు మేనేజ్మెంట్ చేయగలరు. అది మీకు తెలుసు, మేనేజ్మెంట్ చేస్తారని. మీరు ఈ విధంగా జీవోలు ఇలా పెడితే ఉన్న కనెక్షన్లు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తక్షణమే రేపు 1వ తారీఖు వచ్చే బిల్లుల్లోనే నాకోదానికి సంబంధం లేకుండా తక్షణమే రూపాయల సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ మే 23 నుండి జూన్ 19, 2026 వరకు జరిగిన ప్రత్యేక స్వచ్ఛతా డ్రైవ్ నేటితో విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమాన్ని చెన్నై షాపింగ్ మాల్ ప్రాంతంలో కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, ఆఫీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ గత 4 వారాలుగా పట్టణంలోని అన్ని వార్డుల్లో చేపట్టిన స్వచ్ఛతా డ్రైవ్ కు ప్రజల నుండి అద్భుతమైన సహకారం లభించింది. రోడ్లు, డ్రైన్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసిన స్వచ్ఛమైన తాడేపల్లిగూడెం దిశగా అడుగు వేశామని అన్నారు. ప్రతి పౌరుడు చెత్తను డస్ట్బిన్లో వేసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మన పట్టణాన్ని పచ్చగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛ తాడేపల్లిగూడెం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు మేనేజర్ నాగరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జగదీశ్వరరావు, రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, శానిటేషన్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, డిప్యూటీ ఇంజనీర్ పవన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ రవీంద్ర మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.